నాటక సినీ రచయిత నటుడు శ్రీ తనికెళ్ల భరణి గారి ఎందరో మహానుభావులు అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు. ఇది 12వ భాగం 19/12/24. వీణ కుప్పయ్య గురించి చెప్తున్నారు. శ్రీ త్యాగరాజస్వామి వారికి చాలా శిష్యగణం ఉంది. అందులో వీణ కుప్పయ్య ఒకడు. కుప్పయ్యర్ అంటారు వాళ్ళు, అరం వాళ్ళు కనుక కుప్పయ్యర్. అయితే ఆ వీణ కుప్పయ్యర్కి ఈ వీణ కుప్పయ్యరు ఒకళ్ళు కాదంటున్నాడు. ఈయన వీణ, ఆయన కథ, ఈయన కథ కమామీషు వేరు. శ్రీరంగపట్టణాన్ని సుల్తానులు పాలిస్తున్న కాలం. కర్ణాటక సంగీతానికి అంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదు. ప్రాధాన్యత ఏమిటి, విసుక్కునేవాడు. అలాగే సంగీతానికి ఎప్పుడైతే ప్రాముఖ్యత అక్కడ తగ్గిపోయిందో, వీణ కుప్పయ్య శ్రీరంగపట్టణం నుంచి బిచానా ఎత్తేసి తంజావూరు ప్రయాణం కట్టారు. తంజావూరులో చోళ సామ్రాజ్యం మంచి పాడి పంటలతో సమస్త వైభోగంతో వెలిగిపో. తంజావూరు జిల్లాలోనే ది గ్రానియర్ ఆఫ్ రైస్ అంటారు, అంటే దక్షిణ దేశ ధాన్యాగారం తంజావూరు. ఆ జిల్లా అంతా వరి 2-3 పంటలు పండుతుంది. కావేరీ మహాత్మ్యం అన్నమాట. సమస్త వైభోగంతో వెలిగిపోతుంది. క్యూబా ఎలా అయితే పంచదార గిన్నె అంటారు, క్యూబా అమెరికాకి అవుతాను దాని ఆధిపత్యంలో కొంతకాలం. అలాగే అక్కడ చెరుకు బాగా పండుతుంది. పంచదార ప్రపంచ ప్రసిద్ధి చెందిన పంచదార ఉత్పత్తి అక్కడ. అలాగే దక్షిణ దేశపు ధాన్యాగారం తంజావూరు. సమస్త వైభోగంతో వెలుగు. సంగీత సాహిత్యాలకు నీరాజనాలు పడుతున్నాయి. చోళ రాజ్యం కావేరీ నది అన్నది అవ్వయ్యారు కూడా. శివభక్తురాలైనటువంటి అవ్వయ్యారు ఏమంది, చోళ రాజ్యమే రాజ్యం రా, నదంటే కావేరీ నది అని గొప్పగా చెప్పి తంజావూరుని కంటికి రెప్పలా కాపాడుతున్నవాడు చోళ రాజు. బృహదీశ్వరుడు, బృహత్తి ఈశ్వరుడు అంటే పెద్ద ఈశ్వరుడు. అంచేత బృహదీశ్వరాలయాన్ని పెరియ కోయిల్ అంటే పెద్ద గుడి అంట. నిజంగా ఎంత పెద్ద ఈశ్వరుడు. లింగం ఎత్తు 13 అడుగులని అందరికీ తెలుసు. అభిషేకం చెయ్యాలంటే నిచ్చెన మెట్లెక్క. ఆ భారీ లింగాన్ని నర్మదా నది నుంచి ఆ రోజు ఎలా తెచ్చారు. ఆ లింగాన్ని 6 అడుగుల పానపట్టం మీద ఎక్కించి ఇంజనీర్ కూడా ఎక్కడో చిన్న గుడి, ఆయనకు కూడా చిన్న గుడి కట్టారు ఆ కాంపౌండ్లో. ఇది వాళ్ళ సంస్కారం. తల్లిదండ్రులతో అన్నదమ్ములతో తంజావూరు వచ్చిన వీణ కుప్పయ్య మొదట బృహదీశ్వరాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేసుకొని ప్రభువుల ఆస్థానంలోకి అడుగు పెట్టారు. సరే, యాచకస్య శత్రు అన్నట్టు తంజావూరు ఆస్థానంలో ఉండే సంగీత విద్వాంసులు వీణ కుప్పయ్య ఆస్థానంలోకి రాకుండా అనేక విధాలుగా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. శ్రీనాథుణ్ణి రాజదర్శనం చేయటానికి అడ్డుపడ్డ దిండిమ భట్టుకుల. అయితే భగవద్ అనుగ్రహం కలగాలి కానీ దర్శనం ఎంతసేపు. మరో దిక్కులేని వీణ కుప్పయ్య బృహదీశ్వరాలయంలోనే మకాం పెట్టి ఉషోదయాన్నే బృహదీశ్వరుడికి రాగార్చన స్వరాభిషేకం చేస్తున్నా. వీణలోంచి నమ్మక చమకాలు గమక సహితంగా పులుకుతున్నాయి. అది సోమవారం. దర్శనం చేసుకోవటానికి వచ్చిన రాజుగారి చెవిన పడ్డ. ఒళ్ళు పులకరించి పరమేశ్వరుడి నెత్తిమించి ఓ మందారం రాలి కింద పడి ఏరుకొని నెత్తికెట్టుకున్న పోతున్నారు. శివుడి ఆజ్ఞ అయింది. రాజు శిరసావహి. మర్నాడే ఆస్థానంలో కుప్పయ్య వీణావాదన ప్రదర్శన. ఆస్థాన సంగీత విద్వాంసులు విషం కక్కటానికి సిద్ధంగా ఉన్నారు.
పామరులంతా అమృతం గురోలటానికి సంసిద్ధంగా అంబ నవాంబుజోజ్వల కరాంబుజైన సరస్వతీదేవిని ప్రార్థించాడు. వరవీణా మృదుపాణి చిరునవ్వుతో ఆశీర్వది. వీణ కుప్పయ్య వీణ మోగింది. వీణ కుప్పయ్య చేతిలో గెలకైపోయింది. వీణ కుప్పయ్య చేతి చెలకైపోయింది. కుప్పయ్య సీతారాముడల్లి వీణ శివధనువైపోయింది. కుప్పయ్య బాలకృష్ణుడైతే వీణ గోవర్ధనమైపోయింది. నారదుడు తొంగి చూస్తున్నాడు. తుంబురుడు తొంగి చూస్తున్నాడు. మహతీ కళావతి బెత్తరపోతున్నాయి. కచ్చెపి కరుబుదీరా నవ్వుకుంటూ కడుపు నిండిపోయింది శారదాదేవి. సంగీత విద్వాంసుల మొహాలు అల్లనేరేడు పళ్ళైపోయాయి నల్లగా. రసికుల వదనాలు పొద్దు తిరుగుడు పూలైపోయాయి పచ్చగా. కరతాళ ధ్వనులతో ఆస్థానం దద్దరిల్లిపోయి వీణ కుప్పయ్య కళ్ళలోంచి 2 కన్నీటి బిందువులు వీణ తీగల మీద ఊయలలు ఊగాయి. రాజావారు పులకించారు. కుంభావ సరస్వతి, నీకిదే మా ఆహ్వానం. మీరు మా ఆస్థాన విద్వాంసులైతే మా జన్మ ధన్యం అన్నారు. మిమ్మల్ని గౌరవించుకునే అదృష్టాన్ని మాకు ప్రసాదించండి. ఎంతో వినయంగా అడిగాడు రాజు. శిరస్సు వచ్చి మెల్లగా తలెత్తి సరే అన్నట్టు ఊపాడు తల వీణకుప్ప. ఆస్థాన విద్వాంసులు తల శాశ్వతంగా వాలిపోయి వెంటనే దాన శాసనం రాయించారు ప్రభు. కపిస్థలం అనే చోట 80 ఎకరా సుక్షేత్రమైన భూమి. నెలకు 60 పొన్నాలు. పొన్న అంటే తమిళంలో బంగారు, బహుశా బంగారు నాణాలు అవ్వచ్చు. అవి పండే అంత ధనం వచ్చేటువంటి భూమి ఇచ్చారు. వెండి వీణ ఇచ్చారు. హాయిగా కాలం గడిచిపోతోంది. అష్టైశ్వర్యాలు సర్వభోగాలు అనుభవిస్తూ చక్కటి సంతానం కొడుకు అనంతయ్య. అనంతయ్య కూడా వీణ అబ్బడమేమిటి, వేళ్ళు దేని మీతినా వినానాదం పలి. రాజావారు ముచ్చటబడి వీణ కుప్పయ్యకి కొడుకు అనంతయ్యకి సరదాగా ఓ పోటీ పెట్టి గురువుని మించిన శిష్యుడై తండ్రిని మించిన కొడుకై అనంతయ్య తండ్రిని ఓడించారు. సభ విస్తుపోయి వీణ కుప్పయ్య స్థాణువైపోయా. వీణ కుప్పయ్య పరిగెత్తుకొచ్చి కొడుకు అనంతయ్యని గాఢాలింగనం చేసుకుని వీణ వాయించిన కుడి చేతిని ముద్దు పెట్టుకుంటున్నట్టుగా నటించి బొటన వేలు ఊడిపోయేలా కురికేశాడు. అక్కసనమాట బొటన వేలు ఊడి కింద పడిపోయి నోరంతా రక్తంతో ముఖమంతా అవమాన భారంతో సంభవించి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు వీణ కుప్ప. పద్ధయా వర్ధతే విద్య అన్నారుగా, కానీ ఇక్కడ కన్న కొడుకు బొటన వేలు మింగేసి అనంతయ్య వెండి తొడుగు చేయించి మొండి బొటన వేలుకు తొడిగి వీణ వాయిస్తూనే ఉన్నాడు. తను తండ్రిని క్షమించాడు, కానీ చరిత్ర క్షమించదు కదా. సంగీత సమ్రాట్ స్వాతి తిరునాల్. ఆధ్యాత్మిక రంగంలో ఆది శంకరాచార్య, హైందవ జాతి పునరుద్ధరణలో వివేకాలు ఎలాగ కృషి చేసి ప్రాతస్మరణీయులై అతి చిన్న వయస్సులోనే పరమేశ్వరుడిలో లీనమైపోయారు. అలాగే కేరళ రాష్ట్రానికి చెందిన ట్రావెన్కోర్ మహారాజ్, తిరువనంతపురం మహారాజ్ స్వాతి తిరునాళ్ కూడా సంగీతంలో విశేషమైన కృషి చేసి 33వ ఏట అతి తక్కువ వయసులో చనిపోయారు. అల్లకల్లోలంగా ఉన్న రాజకీయ సాంఘిక పరిస్థితి, వారసరెవరూ లేకపోతే రాజ్యాన్ని కాజేద్దామని కోట బురుజుల మీద గిరికీలు కొడుతున్న తెల్ల దొరపు గద్ద ఐకమత్యం లేక
పరస్పరం కలహించుకొని ముక్కలు చెక్కలైపోతున్న సిగ్గుదేని భారత జాతి. అలాంటి పరిస్థితుల్లో 1813లో లక్ష్మీబాయి రాజరాజవర్మలకు స్వాతి నక్షత్రంలో పుట్టాడు కనుక స్వాతి తిరునాൾ. 16 ఏటనే రాజ్యానికి వచ్చాడు కానీ కుట్రలు కుతంత్రాలు రాజకీయ సదరంగా ఏమీ నచ్చల. ఎందుకో అతని మనసు సంగీతం పైన ముగ్గి. అలాంటి రాజకీయ కల్మషంలో కూడా స్వచ్ఛమైన పద్మంలా సంగీత పరిమళాలు గుబాళించారు. ఆయనో బాల మేధ, అక్షరాల 16 భాషని ఆపోసన పట్టిన అపర సుబ్రహ్మణ్యేశ్వర్. భాషలు నేర్చుకోవటమే కాదు, ఆయా భాషల్లో కీర్తనలు రాసిన కృష్ణదేవరాయల్లాగా, భోజమహారాజులాగా వివిధ కళారంగాల్లో నిష్ణాతులైన వాళ్ళని ఆహ్వానించి ఉచితమైన పదవులిచ్చి గౌరవించిన సరస్సు. ఆయన ఆస్థానలో షట్కాల గోవింద మరార్, పాల్ఘాట్ పరమేశ్వర భాగవత, విద్వాన్ కోయిల్ తుంపురాన్, కన్నయ్య భాగవతార్, కోకిల కంఠ మేరుస్వామి, వడివేలు సోదర్, ఎరవి వామన తద్, క్షీరాబ్ది శాస్త్రి, సుబ్బు కుట్టి అయ్య వంటి సంగీత సాహిత్య సమ్రాట్టులుండేవారు. అలాగే ఆయన ఇంగ్లీషు నేర్చుకోవడానికి తంజావూరు సుబ్బారావుని, సంస్కృతం నేర్చుకోవడానికి కూచుపిల్ల వారియర్ని, ఫ్రెంచి భాష కోసం రాజరాజవర్మని నియమించుకున్నారు. అలాగే తన సంగీత గురువు కరుమన సుబ్రహ్మణ్య భాగవత, కన్నయ్య భాగవత, మేరుస్వామి, అనంత పద్మనాభ గోస్వామి తంజావూరు సోదరుడు దగ్గర శిష్యరికం చేశారు. అలాగే రంగ అయ్యంగార్, సులేమాన్ అనే గురువుల దగ్గర హిందుస్థానీ సంగీతం క్షుణ్ణంగా నేర్చారు. సంగీత త్రయాన్ని సమకాలికుడైన స్వాతి తిరునాൾ త్యాగరాజ స్వామి అంటే అపార గౌరవం. అంచేత తాను రాసిన కొన్ని కీర్తన పరిశీలనార్థం త్యాగరాజ స్వామి వారికి పంపడం, ఆయన వాటిని చదివి అద్భుతంగా ఉన్నాయంటూ మెచ్చుకొని ఉత్తరాలు రాయడం, ఆ ఉత్తరాలు త్రివేంద్ర పురాతన సంగ్రహాలయంలో భద్రంగా ఉన్నాయని, అంటే ట్రావెన్కూర్ లైబ్రరీలో సరస్వతి మహల్ అక్కడ ఉన్నారు తంజావూరు. ఎలాగైనా త్యాగరాజ స్వామి తన ఆస్థానానికి పిలిపించుకొని తరించాలి కోరికతో స్వాతి తిరునాൾ గోవింద మరార్ అనే సంగీత విద్వాంసుని పంపితే త్యాగరాజ స్వామి ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ మళ్ళీ ఎందరో మహానుభావులు అన్న కీర్తన పాడి వినిపించి పరవశించిపోయిన గోవింద మరార్ త్యాగరాజ స్వామి వారి పాదాలకు దండం పెట్టుకొని వెళ్ళిపోవటం అదో కథ. ఇక్కడ ఈయన చెప్పలేదు కానీ ఆయన కబురు పంపిస్తే అన్నాడు, త్వరలోనే మనిద్దరం కలుసుకుంటాం, ఇక్కడ కాదు అన్నాడు. అంటే నేను వెళ్ళిపోతా పైకి, నువ్వు పైకి వస్తావు, అక్కడ కలుద్దాం అని. నేను ఎక్కడో చదివినైతే ఊరికే కాదు. అనంత పద్మనాభ స్వామి పరభక్తుడైన స్వాతి తిరునాൾ తను చాలా కృతులకు పద్మనాభ అనే ముద్రతో త్యాగరాజ వినుతాని, త్యాగరాజ ఎట్లాగంటాడు అట్లాగన్నాడు. ఒక సందర్భంలో తన ఆస్థాన విద్వాంసుడైన వైలివేలుడు దంతపు వీణతో కనకాభిషేకంతో సన్మానిస్తే ఆ విద్వాంసుడు ముగ్ధుడైపోయి స్వాతి తిరునాൾ మహారాజు మీద ఆసువుగా కీర్తన రాస్తే, స్వామి మీ విద్యంతా మధ్యలో రాలిపోయే తారలాంటి మా మీద వృధా చేస్తున్నారా? ఆ కీర్తనేదో ఆది మధ్యాంతరహితుడు శాశ్వతుడు అయిన అనంత పద్మనాభుడి మీద రాయండి అని వినయంగా అభ్యర్థిస్తే సిగ్గుపడిపోయిన వడివేలు వెంటనే అనంత పద్మనాభ స్వామిని కీర్తిస్తూ ఓ కీర్తన రాశారు. ఈ వంశరాజులంతా కూడా
ఆ ఊరిని పరిపాలించినటువంటి తిరువనంతపురాన్ని ట్రావెన్కోర్ పరిపాలించిన వాళ్ళంతా పద్మనాభస్వామి, అనంత పద్మనాభస్వామి పేరు మీదనే రాజ్యాన్ని పాలించారు. రాజు పేరు అక్కడ ముద్రంతా కూడా అనంత పద్మనాభుడి ముద్రే ఉంటుంది. వాడు ఫర్మానా జారీ చేస్తే అన్నిటి మీద, అంటే పద్మనాభ పదారవింద భక్తులు వాళ్ళు కనుక రాజ్యాన్ని తాము పాలించట్లా, తమ తరఫున పద్మనాభస్వామి పరిపాలిస్తున్నాడని గౌరవంతో, విశ్వాసంతో, నమ్మకంతో ఆ రాజులంతా ఉన్నారు. స్వాతి తరణాలు కీర్తన, శంకరాభరణ రాగంలో చల్లమేళ, కాఫీ రాగంలో సుమసాయక, ఎదుకుల కాంభోజిలో స్వామి నిన్ను అనే వర్ణనలు, అలాగే కొన్ని జాబడి, సైంధవిలో ఇటు సాహసముడు, ఎదుకుల కాంభోజిలో భుజగ శయనే, అలాగే స్వరటిలో జలజబంధు, నీలాంబరిలో నీలకంఠ, ఉస్సేనిలో కనకమయ, రాగమాలికలో పన్నగేంద్ర శయని, శంకరాభరణంలో నిఖిల భువన్, అలాగే అత్యంత ప్రాచుర్యం పొందిన కీర్తన సావేరీ రాగంలో భావయామి రఘురామం. దీని ప్రముఖ సంగీత విద్వాంసులు సెమ్మంగుడి శ్రీనివాసయ్య కొంత స్వేచ్ఛతో రాగమాలికలో వరుస కట్టారు. అలాగే కుంతవరాళి రాగంలో భోగీంద్ర శాయనం కూడా అత్యంత విశిష్టం. ఎంత సంగీతంలో పడి ఆ రసగంగలో వలాడుతున్న రాజ్యపాలనకి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు మొట్టమొదట చేపట్టి రాజ్యాన్ని సంక్షేమ రాజ్యంగా మార్చిన వాడు స్వాతి తెరల. కేరళలో మొట్టమొదటి ప్రజా గ్రంథాలయం స్థాపించి, మొట్టమొదటి మున్సిపల్ కోర్టు స్థాపించి, మొట్టమొదటి ఇంగ్లీష్ హై స్కూల్ పెట్టించారు, మొట్టమొదటి అబ్జర్వేటరీ నక్షత్రశాల కట్టించారు, మొదటిసారిగా ఇంజెక్షన్లు ఇప్పించిన ఘనత కూడా స్వాతి తిరునాళ్ళది. మొత్తానికి స్వాతి తిరునాళ్ళ సంస్కృతంలో 198, మలయాళంలో 63, హిందీలో 37, తెలుగులో 8, మిగతా భాషల్లో 6 కీర్తనలు రాశారు. ఇలా అన్ని భాషల్లో అనంత పద్మనాభుణ్ణి తనివి తీర అర్చించినందుకు స్వామి తిరునాళ్ళు డిసెంబర్ 20వ తేదీ 1846 పద్మనాభుడి పద్మాలు ఐక్యమైపోయాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం స్వాతి తిరునాళ్ళు డిసెంబర్ 26వ తారీఖు ఆయన పుట్టినరోజు, చనిపోయిన రోజు స్వాతి తిరునాళ్ళు ఆ ఉత్సవాలు వారం రోజులో 15 రోజులు చేస్తారు. 15 రోజులు ఆ ఊళ్ళో విమానాలు కూడా ఎగరం. అది అందరికీ సెలవులు, అందరికీ భోజనాలు, ఎందరో సంగీత విద్వాంసులు వచ్చి అందులో పాల్గొంటారు. ఆ వంశం వాడు ఒక అతన్నాడు, రామ శర్మ అని అనుకుంటా. ఆయన రోజు విమానం మీద మెడ్రాసు వెళ్ళి మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి దగ్గర సంగీతం నేర్చుకుని మళ్ళా ఇక్కడికి ఆ త్రివేంద్రం వచ్చేవాడు. అలా గొప్ప సంగీతవంతుడు. మనకైన తిరుపతి ఛానల్ ఉందిగా, ఆ ఛానల్లో చాలా సంగీత శిక్షణ ఇస్తూ ఉంటారు. రామశర్మ అనుకుంటా, రాజా రామశర్మ ఏదో. తబల పాదుష అల్లారక, నిందా మొన్న చనిపోయాడు. ఎవరు? ఉస్తాద్ తబలా మాస్ట్రో అన్నాడు. ఆయన చనిపోయాడు కదా, వాళ్ళ నాన్నగారు అల్లాకాక. తబలాని తలుచుకోగానే జాకీర్ హుస్సేన్ ఆయన చనిపోయి, ఆయన తలుచుకోగానే వాహ్ తాజ్ అనేవి గుర్తు. కానీ అసలు గుర్తుకు రావాలి వాళ్ళ గురువు కన్న తండ్రి అల్లా రఖా. ఈ అల్లా రఖా ఇలా ఉంటారు. జాకీర్ హుస్సేన్కి పేరు పెట్టేటప్పుడు హిందూ దేవతలను స్మరించి
ఆయన నామకరణం చేశాడని ఇవాళ నిన్న పేపర్లో చదివా. వాళ్ళ భార్య అడిగిందట, అంటే జకీర్ హుసేన్ తల్లి, ఏమిటండి మనం ముస్లింలం కదా, ఆ పని చేస్తారు ఏమిటంటే మనం కళాకారు, తబలా కళాకారు కనుక మనకి ఇక్కడ జాతి మతాల విభేదం అంటూ ఏం లేదు, కనుక ఆ దేవుడు మనవాడే, మన దేవుడు వాళ్ళవాడే అని నద్ది చెప్పాడని ఆంధ్రజ్యోతిలో ఉంది, నేను చదివింది. అసలు తబలాకి చాలా చరిత్ర. ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణులు చర్మణ ఆచ్ఛాదిత ముఖం భూగర్భం అంటే నేలలో ఒక గొయ్యి తవ్వి దాని చర్మంతో కప్పి వాయించిన అద్భుతమైన నాదం వస్తుందని. అంచేతే మృత్ అంగం, మృదంగం అనే పదం పుట్టింది, మట్టిలోంచి పుట్టింది. తర్వాత కాలంలో దక్షిణాది మృదంగం మొఘల్ చక్రవర్తుల కాలంలో ముఖ్యంగా అమీర్ ఖుస్రో ద్వారా రెండుగా చెయ్యబడి మృదంగం కాస్త తబలా అయిపోయింది. ఏదో తాళవాద్య పోటీలో మృదంగాన్ని రెండు ముక్కలు చేసి వాయించిన తబ్బు భీ బోలా అప్పుడు కూడా పలికింది అన్నారట. ఎడమ చేత్తో వాయించే దగ్గ పురుష వాయిద్యం అయితే కుడి చేత్తో వాయించే తబల స్త్రీ వాద్యం అని, రెండు శివశక్తుల జంటలని సంగీత విద్వాంసులంటారు. ఎడమ చేత్తో వాయించే దగ్గ పురుష వాద్యం అయితే కుడి చేత్తో వాయించే తబల స్త్రీ వాద్యం అని, రెండు శివశక్తుల జంటలని సంగీతజ్ఞులు. పంజాబ్కి చెందిన పేద రైతు హకీంకి 9 మంది సంతానంలో ఒకరు అల్లా రఖ గురుదాస్పూర్లో జన్మించి జమ్మూలోని ఒక నాటక సమాజంలో నటుడిగా చేరారు. రామ్ లీలాలో ప్రధాన పాత్ర ధరించి ఆ సమయంలోనే అక్కడి సంగీత విద్వాంసు లాల్ మహమ్మద్ ఖాదిర్ బక్షి ఇద్దరి దగ్గర శిక్ష పొందారు. రోజుకి 18 గంటల సేపు రియాజ్ అంటే సాధన చేసే అల్లా రఖ తబలా ఆరో ప్రాణమైపోయి నిద్రలో ఉన్న మెలకువలో ఉన్న చేతి వేళ్ళు మాత్రం ఆ వస్తువు మీద నర్తించాల్సింది. ఈ వేళ్ళు తబలాని తాకగా తబలా పులకించి మెరుపులు మెరిసి ఉరుములు ఉరిమే. చెయ్యి తబలా స్పర్శించగానే తబలా అమృత కలశాలై నాదం పొంగులు వాడే. అల్లా రఖ తబలా ప్రేయసి అంచేత నవరసాన్ని ఆవిష్కరించేవాడు. తబలా కన్య బుగ్గ మీద చిటికెయ్యగానే శృంగారంతో గింగిరాలు తిరిగి మునివేళ్లతో కితకితలు పెడితే కిలకిలా హాస్యం చేసే. సుతారంగా వాయిస్తే విషాదంగా కన్నీరెట్టి తూలు గుండె దడదడలాడు. తబలా ఉపరితలం విశాల మైదానమైతే బెన్హర్లోల రౌద్ర వీర భయానక 3 గుర్రాలు దౌడు తీసే. సరే, ఆయన తబలా విన్యాసమే అద్భుతం, తద్వారా మనం పొందే రసానుభూతి శాంతి. ఇకపోతే ఆయన ప్రోగ్రాం చూడలేకపోవడం భీభత్సం. ఇలా ఆయన తబలినితో ఆయన దాంపత్యం రసరమ్యం ధ్వనిగమ్యం. జగత్ప్రసిద్ధుడైన సితార్ మెగాస్టార్ రవిశంకర్కి కొన్ని వందల సార్లు అల్లా రఖ సహకార వాద్యం అందించి యావత్ ప్రపంచం తిరిగొచ్చి అల్లా రఖ రవిశంకర్ గోటి మీట్ అల్లా రఖ బీట్ శ్రోతని కిక్కెత్తించే. ఒకసారి అల్లా రఖ రష్యాలో తబలా ప్రోగ్రాం జరుగుతుంది. ప్రేక్షకులు శ్రోతలు టీవీ ఛానళ్ళు మూగిపోయాయి. తబలా మైదానం మీద అల్లా రఖ వేళ్ళు లేళ్లులాగా పరిగెత్తుతాయి. వేళ్ళు అంత స్పీడుగా కదలు. ఆశ్చర్యంతో పాటు అనుమానంగా కొంపతీసికి వేళ్ళకి మినియేచర్ అంత యంత్రం ఏమైనా పెట్టుకున్నాడా అని సంగీతజ్ఞులు కొంతమంది అనుమానం వచ్చి వేళ్లను పరీక్షించి ఏముంది, వేళ్లలో కళ్ళలో కేవలం సాధన సాధన సాధన. క్షమించండి, పానకంలో పొడక
ఈ మధ్య ఓసారి ముంబై ఎయిర్పోర్టులో అర్ధరాత్రి పూట అల్లా రఖా కొడుకు జాకీర్ హుస్సేన్ నిలబడి ఉంటే నేను వెళ్ళి స్వపరిచయం చేసుకొని జాకీర్ హుస్సేన్ వేళ్లను ముద్దెత్తుకున్నానని తనికెళ్ల భరణి పొంగిపోతూ చెప్తున్నాడు. మై దక్షిణ్ భారత్గా తెలుగు ఆర్టిస్ట్ హూ అన్నా సంతోషించ. ఇది పానకంలో పులక, రవ్వల ముక్కు పొడక. అల్లారక తబలిస్తే కాదు, మంచి గాయకు. అయితే అవ్వా బువ్వా కుదరదు కాబట్టి ఒకదాన్ని ఎన్నుకొని దాంట్లోని అపార కృషి చేశాం. దాదాపు 30 ఏళ్ల యావత్ ప్రపంచం పర్యటించమే కాక చికాగో, కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ నగరాలు తబలా శిక్షణ తరగతులు నిర్వహించి శిష్యులంతా అల్లారకాని అబ్బాజీ అని పిలుస్తారు. బొంబాయి శివాజీ పార్కులో ఆయన కొంత స్థలం ఇచ్చింది ప్రభుత్వం. ఆయన అక్కడ ఎంతోమంది శిష్యుల్ని తయారు చేస్తారు. జకీర్ హుస్సేన్ అమెరికాలో దాదాపు 40 ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్నారు. ఆయన పిల్లలు అక్కడ అమ్మాయిని, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అల్లారఖా కొడుకు జాకీర్ హుస్సేన్ డాక్టర్ అయితే చూడాలనుకుంది తల్లి. కానీ తబలా నేర్పించి ప్రపంచ ప్రఖ్యాత తబలిస్ట్ చేశాడు తండ్రి. బాల్యంలో తల్లి పాలు తాగుతూ రెండో రొమ్ము మీద దరువేసేవాట జాకీర్ హుస్సేన్ అని రాసుకున్నాడు. ఎంత గొప్ప విషయం. ఓసారి మద్రాసులో అల్లారఖా జాకీర్ హుస్సేన్ తబలా జుగల్ బందీ ఏర్పాటు. ఎక్కడి నుంచో బహుశా విదేశాల్లో ఉన్నాడు. ఫ్లైటు రావాలి. ప్రేక్షకులకు అసహనంగా ఉన్నది. అల్లారఖా స్టేజి మీదకొచ్చి వాడు వచ్చే వరకు ఆగక్కల్లా నేను వాడి బాబులాగా వాయిస్తా అని. అంతే ఎంచేదంటే నేనే వాడి బాబుని కనుక గొల్లుమన్నారు ప్రేక్షకులు. తబలా మొదలై నాదవేదం శబ్దవర్షం హృదయం తడిసి మనస్సు కలి బెంగ వెలిసిపోయి భారతీయ సంస్కృతికి సారథిగా అల్లారఖ. అల్లా ఆశీర్వాదమే నా బలం, ఆయనే నా నాదం అని అలమోట్పు కనులతో చెప్తా. తబలా వాద్యంలో చెవులూరించే అల్లారఖ అద్భుతమైన వంట కూడా చేస్తారు. ఆయన వండే బిర్యానీ నోట్లో నీరు ఊరిస్తుంది. 1994 ముంబై, పూణే, కలకత్తా, ఢిల్లీ, లండన్, న్యూయార్క్ నగరాలు అల్లారఖా పుట్టినరోజు వైభవంగా నిర్వహించారంటే అంతకన్నా కళాకారుడు ఏ అదృష్టం ఉంటుంది. అలాగే మనకి బిస్మిల్లా ఖాన్ షహనాయి ఉంది. ఆయన వారణాసి అంటే కాశీవాడు. కాశీ గంగా నది ఒడ్డు మీద కూర్చొని ఆయన ఆ బిస్మిల్లా ఖాన్ షహనాయి వాయిస్తుంటే ప్రపంచ ప్రసిద్ధ దేశాలన్నీ ఆయన మా దేశానికి రండి, మేము మీకు గౌరవిస్తాం అంటే నేను ఈ గంగా నదిని, ఈ కాశీ విశ్వేశ్వరుని వదిలి రాను అని ఇక్కడే ఉన్నవాడు. చివలో పాపం దరిద్రం అనుభవిస్తే గవర్నమెంట్ బాగానే సహాయం చేసింది ఆయన. ఇవాల్టి చివర కళాకారుడు అపర తాన్సేన్ భీమ్సేన్ జోషి. ఈయనతో బాలమురళీకృష్ణ అనేకమైన జుగల్బందీ చేశారు. గిద్దెడు నెయ్యి కోసం కొంప వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆహా, ఉన్నారా? ఎందుకు లేరు? అవరహో అంటే పండిత్ భీమసేన్ జోషి. భీమసేనుడు ఆకారంలో కాదు, భోజన ప్రియత్వంలో. అంచేత కావలసినంత నెయ్యి కూడా తినలేకపోయినందు ఎందుకు ఈ వెధవ బతుకని. అలాగే 11వ ఏట కట్టుబట్టలతో చొక్కా నిక్క ఇల్లొదిలి ఊరొదిలి రాష్ట్రం వదిలి వెళ్ళిపోయి. ఇంత చేస్తే నెయ్యన్నది సాకు మాత్రమే. భవిష్యత్తులో సంగీత ప్రియులందరికీ తేనె గుమ్మరిద్దామన్న పరమేశ్వర ఆజ్ఞ మేరకు సంగీత గురువును వెతుక్కుంటూ వెళ్ళిపోయిన అపర తాన్సేన్ అంటే అక్బర్ ఆస్థానంలో తాన్సేన్ ఎంత గొప్పవాడు, భీమ్సేన్ జోషి కూడా అంత గొప్ప.
ఇక్కడ కూడా ఒక విషయం చెప్పుకోవాలి, మళ్ళీ మర్చిపోదు. అక్బర్ ఆస్థానంలో భీమ్సేన్ ఉన్నాడు, తాన్సేన్ ఉన్నాడు. ఆయన రోజు అక్బర్ ఏ పాట పాడమంటే ఆ పాట పాడేవాడు, అద్భుతంగా పాడేవాడు. రాళ్ళు కరిగిపోయి వర్షం కురిసేది ఆయన పాట పాడుతుంటే. అలాంటి వాడు ఒకసారి అక్బరు ఎక్కడో ఒక అరణ్యంలో ఒక సాధు కూర్చొని ఒంటరిగా పాటలు పాడుకుంటున్నాడు, భక్తితో తన్మయత చూశాడు. మర్నాడు చాలా ఆనందపడ్డాడు. మర్నాడు ఆస్థానానికి వచ్చి తాన్సేన్ పిలిపించి, ఏమయ్యా నువ్వు పాడతావు బాగానే ఉంటాయి, కానీ నేను, ఆయన పేరేదో విష్ణు శర్మ ఏదో, ఆయన పాడతాడు, పాడితే అసలు అలౌకికమైన ఆనందం కలిగింది నాకు, నువ్వెందుకు అలా పాడలేకపోతున్నావంటే, స్వామి నేను మీరు పాడమంటే పాడు, అంటే రాజాజ్ఞ ప్రకారం పాడు, ఆయనకు ఆజ్ఞ లేదు, ఎవరు లేదు, దైవం పలికిస్తాడే, దైవాన్ని నమ్ముకున్నాడు, దైవాన్ని జ్ఞానం చేస్తాడు. అందువల్ల నాకంటే ఆయన సంగీతంలో అమృతం పలుకుతుంది. అది తేడా. అంటే కాళ్ళ మీద పడి, ఇక నీ ఇష్టం, నేను పాడమని అడగను, నువ్వు ఎప్పుడు పాడితే అప్పుడు పాడు, నాకు అమృత గానం కావాలని. అందుకనే తాన్సేన్ గుర్తుకొచ్చి. కర్ణాటక రాష్ట్రంలో గదగ్ అని ఉంది, అంటే భీముడి గదకి దగ్గర సంబంధం ఉన్నారు, గద అక్కడ పెట్టాడు. ఆయన జన్మించాడు. తల్లి గోదావరి బాయ్, సనాతన ఆచార పరాయణం, చక్కటి భజనలు అభిపాటి, అంటే నేతితోనే కాకుండా ఉగ్గుపాలతో సంగీతం జోషికి వచ్చేసి భజన కీర్తనలో పాల్గొనడం అలవాటు పడ్డాడు. ఊళ్ళోకి భజన బృందం వస్తే చాలు వాళ్ళ వెంట పడి వెళ్ళిపోయారు. అప్పుడు గోవిందుడి వెంట ఆవుల మంద వెళ్ళిపోయి, ఇప్పుడు భజన బృందం వెంట వెళ్ళి లేగ దూడలా భీమసేన్ అలా ఎక్కడికి పోయాడు. తల్లి తల్లడిల్లిపోయా. ఓ రాత్రి వేళ ఏ పుణ్యాత్ముడు ఇంటి అరుగు మీద దిగబెట్టి వెళ్ళిపోయాడు. తండ్రికేమో కొడుకు డాక్టర్ అవ్వాలను, ఇంజనీర్గా చూడాలను, కానీ కుర్రాడేమో ఊళ్ళో ఎక్కడ గుడున్నా భజనలు పాడేసి ప్రేక్షకులతో పాటు పరమేశ్వరుణ్ణి ముగ్ధుణ్ణి చేశారు. ఇక తండ్రికి తప్పక చెన్నప్ప కురుకొటి అనే సంగీత విద్వాంసు 5 రూపాయలు సంభావన ఇచ్చి శిష్యుడిగా చెన్నప్ప వృత్తిరీత్యా రజ్యకుడు చాకర్ ఉస్తాద్ ఇనాయత్ ఖాన్ గారి శిష్యు. ఓ 7 నెలల శిక్షణ పొంది అయిపోయాక పండిత్ శ్యామాచార్ వద్ద చేరారు. శ్యామాచార్ పురోహితుడు, గాయకుడు, హార్మోనియం వాద్య నిపుడు. సంగీత శిక్షణ అద్వితీయంగా సాగుతుంది. ఒకసారి ప్రముఖ సంగీత విద్వాంస్ సవాయ్ గాంధర్వ గానం విని ఆయన వంటి వాళ్ళ వద్ద సంగీతం నేర్చు, ఆయన కన్నా గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని నిర్ణయించుకున్న. అదిగో ఆ నిర్ణయమే ఇల్లొదిలి దేశాలు పట్టడం. రాగి కానీ చేతిలో లేకుండా వెళ్లాల్సింది బీజాపూర్ అయితే నోట్లో అమోఘమైన విద్య ఉంది కదా. ఒకసారి గొంతు సవరించుకొని అఖండ గానం చేశారు. శ్రోతలకు తన్మయత్వం, సంగీత అభ్యంగన స్నానం తల్లంటయింది. ఊగిపోతున్నారు. రైలుతో పాటు అంతే. మిఠాయిలు పెట్టేవాళ్ళు, రొట్టెలు పెట్టేవాళ్ళు, పాలిచ్చేవాళ్ళు, పళ్ళిచ్చేవాళ్ళు. ఒక సంచార సంగీత ఆలయం బీజాపూర్ చేరి సరస్వతీదేవి మందహాసం చేసింది. కొన్నాళ్ల పాటు బీజాపూర్లో గురువుని అన్వేషి ఫలితం లేక ఎవరి సలహా మేరకు పూనా చేరాడు భీమసేన్ సచార్. సచార్ కాదు, భీమసేన్ సచార్ మన గవర్నర్. పూనాలో ప్రముఖ విద్వాంసుడు కృష్ణారావు పుతంత్రీకర్ భీమసేన్ గొంతు విని మెచ్చుకొని సంగీతం నేర్పుతా కానీ
నెలకు 100 రూపాయలు ఇవ్వాలన్నాడు గురుదక్షిణ. ఆయన ఉంటే ఈయనెందుకని, మా ఆయన ఉంటే మంగళతో పని సామెత ఉంది కదా. మళ్ళీ రైలు ఎక్కాడు. శారదాంబ ఓరగా చూసి మళ్ళీ వేరే రైలెక్కి పాటలందుకు సరస్వతి రసజ్ఞులే ఉండరు కదా. కొంతమంది టికెట్ కలెక్టర్, మరికొంతమంది పోలీసులు అంచేత టికెట్ లేని బాల సరస్వతి తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఎక్కడైతే ఏం సందర్భాన్ని తగ్గట్టు పరవశంగా ఎత్తుకొని రాగం మారొచ్చు కానీ గానం మారదుగా. పోలీసుల్లో కూడా మహాపురుషులు ఉంటారు, కన్యాశుల్కంలో చెప్పినట్టు. కాబట్టి ఓ గ్లాసు లస్సీ ఇచ్చి వదిలేశాడు పోలీస్. అక్కడి నుంచి గ్వాలియర్ ఎలాగోలా ఆస్థాన గాయకుడిగా గాయకుడిని కాళ్ళ వేళ్ళపడి ఓ తంబుర పుచ్చుకొని ఆయనతో పాటు రాజమందిరాలకు వెళ్ళటం వల్ల ఓసారి రాజావారి ఈ కుర్రాడి తుంబర మీటుకు మొత్తం దక్షిణ ఓ 10 రూపాయలు, ఓ కొబ్బరికాయ ఇచ్చి నారికేళ్ల పాకానికి వాణి ముచ్చడం. తర్వాత ఉస్తాద్ హఫీజ్ ఆలీ వద్ద మరువా పురియా రాగాల సూక్ష్మ రహస్యాలు, ఖర్గపూర్లో కేశవ్ ముకుంద తఖీవర్మ వర్య మరికొందరు విషయాలు, కలకత్తాకు చెందిన భీష్మా చటర్జీ కొంతకాలం శిష్యరికం, తర్వాత పహారీ సన్యాల్ గారి వద్ద గురు శుశ్రూష చేస్తూ కొంత విద్య. అక్కడి నుంచి జలంధర్ వచ్చాడు. మంగత్రామ్ ఆర్మీ సంగీత విద్యాలయంలో చేరి ద్రుపద్ ధమ్మార్ శైలిని బాగా సాధనం చేయటం ప్రారంభించాడు. అంటే సంగీత వటవృక్షం తయారు కావడం ఒక సామాన్యుడి చేసిన పట్టుదల, శుశ్రూష పంచుకుంటే ఆ మహానుభావుడి పాదాన్ని ముద్దు పెట్టుకోవాలని చివరగా ఉస్తాద్ నసాక్ హుస్సేన్ దగ్గర కట్టెలు కొట్టడం, నీళ్లు మొయ్యటం, కాళ్ళు పిసగడం, చివరికి శ్రోత్రియుడైన భీమసేన్ జోషి సంగీతం కోసం గురువు గారికి మాంసం వండి పెట్టడం, ఇవన్నీ చేస్తూ 6 నెలల రోజుకి 16 గంటలు సాధన చేస్తూ నత్ మల్హార్ రాగాన్ని సొంతం చేసుకు. అంతే, ఆ రాగం ఆకాశవాణిలో ప్రసారం కావడం మర్నాడు కల్లా భీమసేన్ జోషి పేరు దేశమంతా మారుమోగి 1964-82 మధ్య 5 సార్లు విదేశాల్లో కచేరీ చేసిన భీమసేన్ జోషి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ సత్కారం, భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ ఎన్నో అవార్డులు పొంది. రాగం యమల్హార్ పేర భీమసేన్ జోషి మీద డచ్ నిర్మాత 25 నిమిషాల డాక్యుమెంటరీ చేశారు. ఈ మధ్య దేశ సమైక్యత కోసం టీవీలో మిలేశ్వర్ మేరా తుమ్హారా గానం చేసి భీమసేన్ జోషి పాటను ప్రజలంతా ఆసక్తిగా వింటారు, కానీ మర్నాడే లంచాలు పుచ్చుకుంటారు అని వేదన చెందు నెలకొక్కసారి భారత యువత శాస్త్రీయ సంగీతం వింటే
ప్రవర్తనలో మార్పు వస్తుందని ఆశిస్తున్న తథాస్తు అంటోంది కమల భవురాణి. రేపు సంగీత సాహిత్య ఆధ్యాత్మిక తరంగం నారాయణ తీర్థుల వారు.